నా ఉద్యోగానికి ప్రమోషన్ వచ్చింది. నిజంగా? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. చిన్న ఇబ్బంది ఉంది. ఏంటిది? ముందుగా ఒక సంవత్సరం పాటు బొంబాయిలో ట్రైనింగ్ కావాలి. సంవత్సరం పాట? బాంబేలోనా? నాకు తెలుసు. నీకు చెప్పగానే నీ గుండెకు వేలు కొంటున్నాను. ఏమండి, ఒక పని చేస్తారా? నన్ను కూడా తీసుకెళ్ళండి. ట్రైనింగ్ నువ్వు కూడా వస్తే బాగుంటుంది. దీనివల్ల మనకు ఎంత లాభం ఉందో నీకు తెలుసా? ఎలాగో ఈ ఒక్క సంవత్సరం గడిపామంటే నెలకు 100 రూపాయలు చొప్పున మా జీతం పెరుగుతుంది. నేను వచ్చే వరకు నీ జీతంతో మన ఇల్లు గడిపామంటే నాకు వచ్చే జీతం, స్టైఫెండ్ అన్ని కలుపుకుని మన అప్పులనేది ఇచ్చేయచ్చు. ఇక మనకు అప్పులనేవి ఉండవు. ఏమంటావు? మీకే తేలిగ్గా చెప్తారు. 12 నెలలట. 12 నెలలంటే 360. 365 రోజులు. మన పెళ్ళయ్యాక ఒక్క రోజైనా విడిచిపెట్టున్నావా? ఉండలేవు కాబట్టి విడిచిపెట్టి ఉంటే దానిలో ఏముందో తెలుస్తుంది. తెలియక్కర్లేదులేండి. అక్కర్లేదా మానేస్తాను. మిమ్మల్ని మానేయమంటలేదండి, మీరు వెళ్ళాలి. ఇది బాగుందండి వరుస. వర్షం రావాలి, నేల తడవకు. ఎట్లా అరుణా? ఇప్పుడు నువ్వు పని చేయనా? నీకు రోజు నేను ఉత్తరం రాస్తూ ఉంటాను. నా బదులు దాన్ని ప్రక్కన పెట్టుకుని అరుణా, నేను ఇంత తేలిగ్గా సముదాయిస్తున్నాను కానీ నేను మాత్రం ఉండగలనా? అమ్మాయి, రాత్రి నుంచి చెబుదామనుకుంటూ వెధవది మర్చిపోతూనే ఉన్నాను. చూడు, ఈ చీరలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. మరి ఏమనుకున్నావు? వెంకటగిరి చీరలు ఎంతయ్యా? వాడు చెప్పడానికి వెళ్ళే 2 కలిపి 300 అన్నాడు. వెధవది 200 మారేస్తే సరి. నీకు డబ్బు వచ్చాక ఇస్తానన్నాను. నీ ఒంటికి ఎంత బాగున్నాయో. చాలా బాగుంది అత్తయ్య. ఇదిగో అతనికి ఇచ్చేసేయండి. అమ్మాయి చూడమ్మా, ఎన్నాళ్ళ నుంచో మీ మామయ్య ఉయ్యాల బల్ల కొందామనుకుంటూనే కొనలేకపోతున్నారు. వెధవది భోజనం చేసి కాసేపు నడుము వాల్చుకుందామంటే బొత్తిగా ఏమీ లేకుండా పోయింది. ఏదో కొంటే నీ పేరు మీద ఉండిపోతుందమ్మా. అలాగే అత్తయ్య. 100 రూపాయలు పడేస్తే ఆ బల్ల చేసేవాడికి పడేస్తాను. నా తల్లి, చూడమ్మా, ఈ 2 చీరల్లో ఏది బాగుందంటావు? ఇది బాగుంది అత్తయ్య. అది నువ్వు ఉంచుకో, ఇది నేను ఉంచుకుంటాను. సరే. శేషారావు గారి బాకీ తీరిపోయింది. నెక్లెస్ చాలా బాగుంది. ఎంత అయిందరుణ? ఎంతైతే ఉంది. అదృష్టవంతురాలు. ఎంత ఖర్చు చేసినా అడగని మొగుడు. నిజమరుణ, నువ్వు చేసుకున్న పెళ్లి ఎంత ఆదర్శవంతమైందో అంత ఆదర్శవంతుడైన భర్త దొరికాడు కదూ. నిజం, ఆయన మనిషి కాదు, దేవుడు. అబ్బా, వెంకటరామయ్య గారి బాకీ కూడా తీరిపోయింది. అమ్మయ్యా, అప్పులన్నీ తీరిపోయి. నమస్కారం అండి. రండి. కూర్చోండి. అరే, ఏమిటమ్మా అలా చూస్తున్నావు? గుర్తుపట్టలేదమ్మా, మీ నాన్నగారు. వెళ్ళు. ఏంటి గుర్తుపట్టినంతగా మారిపోయానా? మీరు కాదు మారింది, అదే. మరి నువ్వు? రే గోపి, ఇట్రా ఇట్రా. నీకు ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ తీసుకొచ్చాను, బాగా చదువుకో. ఆగు, ఈ స్వీట్స్ తీసుకెళ్ళి తాతగారికి. అమ్మ జ్యోతి, నీకు బిస్కెట్స్ తీసుకొచ్చాను. బిస్కెట్స్ మరి నాకు? నీకు జ్యోతి బామ్మ నీకేం తీసుకొచ్చాను తెలుసా? కూర్చో చెప్తా. నీకు సంవత్సరం ఎన్ని సంవత్సరాలా కనిపించిందో తెలుసా? ఈ ఒక్క రాత్రి ఎన్ని సంవత్సరాల్లో ఉండాలనిపిస్తుంది తెలుసా? ఇంటికి వెళ్తామయ్యా. ఏమిటి ఇంత రాత్రి? రాత్రి దివ్యమైనటువంటి ముహూర్తం. వెళ్ళిపోతామంటే ముహూర్తం అంటారేమిటండి? ఏమిటా నువ్వు అనేది? ఏడాదికి తిరిగి వచ్చాడు, ఇక్కడ రాత్రి ఉండమంటే ఎలా ఉంటాడు? ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదు నీకు? ఏమిటండి కంగారు? పడేది కొత్త పెళ్లి కొడుకు, మనం తొందర పడుతున్నాం. సరే, ఇచ్చారో నాకేం ఇచ్చారో నాకు చూడు. నీకేం తెచ్చాను? ఇది నీకు తీసుకొచ్చాను. ఇదేంటి?
నాకు ఐస్ వాటర్ కావాలనేదేనవే ఫ్రిడ్జ్ కూడా బాగుందని గొడవ చేసావా? ప్రస్తుతానికి మనం ఫ్రిడ్జ్ కొనే డబ్బు లేక ఈ డబ్బా తీసుకొచ్చాం. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనిలో ఐస్ గడ్డ వేసినట్లయితే 48 గంటల పాటు అలాగే ఉండదు. అదేమిటి? అది అడ్వర్టైజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐస్ గడ్డ కదా, దీన్ని నిన్ననంగా ఈ ఫ్లాస్క్ లో వేశాం. రేపటి వరకు ఇలాగే ఉండదు. అందుచేత నువ్వు రోజు తిండికి ఒక 1/4 కిలో ఐస్ ను 6 గ్లాసుల మంచినీళ్ళను కలిపి దీనిలో బిగించి ఆఫీస్కి తీసుకెళ్ళినట్లయితే రోజంతా నువ్వు ఐస్ వాటర్ తగ్గావు. నో థాంక్స్. బాగుందండి. బాంబే వెళ్ళి చాలా పెద్ద విషయం తెలుసుకోవచ్చు. అబ్బా ఉండండి. ఉండేది అబ్బా ఇదెక్కడ ఆహా ఇజ్జు కూర్చున్నాడుగా ఇద్దరు అంటున్నావు. బాగుందా? బాగుంటుంది. నీ ముఖం బ్రహ్మాండంగా ఉంటాను. ఎక్కడిది ఏమిటండి? కొన్నాం. కొన్నావా? మరి పుణ్యానికి వస్తుందా ఏమిటి? 1500. 1500? అంటే అప్పులు తెచ్చేసి నిలవబడ్డావు అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అరుణ, ఒకవైపు నీకు దూరంగా ఉంటున్నందుకు బాధపడ్డా, మరోవైపు మన అప్పులన్నీ తీరిపోతున్నందుకు ఎంత సంతోషించానో తెలుసా? ఇక మనకు 90 పైసలు కూడా అప్పు లేదు. ఏమండి, ఒక మాట చెప్తాను. నో కోపాలు, నో తాపాలు. చెప్పే. అప్పులు అప్పులు తీర్చలేదండి. తీర్చలేదా? ఎందుకని? డబ్బు పంపించారుగా. పంపించారు, కానీ అత్తయ్య పూజలు, నోములు, చీరలు, నగలు. ఏమండి, కోపం వచ్చిందా? లేదు, ఏడుపు వచ్చింది. బొంబాయి నుంచి ఎంత హుషారుగా వచ్చాను అంత నీరు కలిపోయాను. నీ డబ్బు ఖర్చు పెట్టాననేగా? కాదు, మన అప్పు తీరలేదని. నేను తీరుస్తాలేండి. అవునా? ఏమని మాట్లాడు? నీ డబ్బు నా డబ్బు ఉందా? నీ అప్పులు నా అప్పులు ఉన్నాయి. డబ్బులు అప్పులు ఎప్పుడు ఉండేవిగా. ఏమండి, అసలు నేనేం చేశానని? తిన్నానా ఎక్కడైనా బాధేశారా? చచ్చి బతికాను కదా అని మొక్కుకున్నారట, పూజలు చేయించాను. అది తప్ప? మా అకౌంట్లో బాగాలేదంటే మందులు ఇప్పించాను. అదే తప్పేనా? కొత్త చీరలు బాగున్నాయంటే కొనుక్కున్నాను. పెళ్ళైన తర్వాత తొలెత్తి బంగారం కూడా లేదంటారు కదా అని నెక్లెస్ మీద రాసిపడ్డాను. అంత మాత్రానికి నీ హుషారంతా పాడైపోవాలా? అంత మాత్రానికి అంత కోపం ఎంత బాగా పడిపోవాలా? నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? బాంబే వెళ్ళింది నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? రోజు రోజుకి మన అప్పులు వడ్డీతో రెట్టింపు అవుతాయన్న ఆలోచన కూడా లేకుండా ఈ నగలో చీరలు కొనడానికి నీకు మనసులో వచ్చిందని అడగడం తప్ప? కాదులేండి, తప్పంతా నాదే. తప్పు నువ్వు లేచి లేని దానికి ప్రాకులాడితే ఎక్కడి నుంచి వస్తుంది? రెక్కేసుకున్నందుకు సంతోషిస్తారనుకున్నాను, ఇంత ఆనందం చేస్తారనుకోలేదు. అయినా ఈ మొత్తానికి చీరలు నెట్లకు తక్కువైనట్టు. అరుణ, ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? నేను అనేది అర్థం చేసుకో. చూడు, 10 రూపాయలు సంపాదిస్తూ 9 రూపాయలు ఖర్చు పెట్టడంలో తప్పలేదు. కానీ 9 రూపాయలు సంపాదిస్తూ 10 రూపాయలు ఖర్చు పెట్టడం తప్పు కదా. మన అప్పులన్నీ తీరిపోయిన తర్వాత నువ్వేం చేసినా నాకు బాధ ఉండేది కదా. పైగా మన అప్పులు తీర్చుకోవడానికి ఇంతకన్నా మళ్ళీ మంచి అవకాశం వస్తుందో చెప్పు. కూర్చో. చూడు, నువ్వు చీర కట్టుకోవటం నా కోసం కాదా, నగలు పెట్టుకోవటం నా కోసం కాదా? ఎవరైనా వింటే ఏమనుకుంటారో తెలుసా? ఈ మొగుడు పెళ్ళాలకి ఇదే మొదటి రాత్రి కావాలు, పెళ్ళాన్ని బెదిరిపోయి ఏడుస్తుంది అనుకుంటారు. నువ్వే కాపాడాలి.